హాయ్ ఫుడీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పచ్చేపల ఫ్రై ఎలా చేసేద్దామో చూద్దామా? రండి చూసేద్దాం. దానికి కావాల్సినవి పచ్చేప ముక్కలు, ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఫిష్ మసాలా, ఒక స్పూను మిరియాల పొడుము. ఇప్పుడు స్టవ్‌లో కడాయి పెట్టి ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్‌లో పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని లైట్‌గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా దినుసులు తీసుకున్నాం కదా! ఫిష్ మసాలా అవన్నీ ఆయిల్‌లో వేసేసి ఒకసారి లైట్‌గా అలాగ వేగనిద్దాం. వేగిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు తీసి ఉంచాం కదా! ఆటిలిని కూడా వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఒక పావు స్పూన్ సాల్ట్ అలా లైట్‌గా అలా పైన జల్లుకుందాం. జల్లుకున్న తర్వాత మన నిమ్మకాయ రసం తీసుంచుకున్నాం కదా! ఆ రసాన్ని దాంట్లో పోసేద్దాం. పోసేసి ఇప్పుడు నేను వీడియోలో ఎలా మీకు చూపెట్టానో అలానే ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకొని 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసినవి పైన జల్లుకొని దాన్ని కూడా 2 వైపులా అలాగా వేయించుకోవాలనమాట. అంతేనండి. ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్‌లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. అంతేనండి. ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.